యెహోషువ చాలా కాలం పాటు ఈజిప్టు దేశంలో బానిసత్వంలో ఉన్నాడు. ఆ తరువాత మోషేకు నమ్మకమైన శిష్యుడిగా 40 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఆ తరువాత ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ఒక నాయకునిగా బాధ్యతలు చేపట్టాడు. ఒక బానిసగా, ఒక శిష్యుడిగా, ఒక నాయకునిగా యెహోషువ జీవితం సాగింది. ఇదే కదా ప్రతి విశ్వాసి జీవితం కూడా. పాపంలోనే బానిసలుగా పుట్టాము, ప్రభువైన యేసు రక్తంలో విడిపించబడి ఆయన శిష్యులుగా చేయబడ్డాం. మరి ఆ తరువాత ప్రతి విశ్వాసి ఒక నాయకునిగా మారి అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపించాలన్నదే దేవుని ప్రణాళిక. ఇదే ఈ లోకంలో ప్రతి విశ్వాసి జీవిత యాత్ర.